నమస్తే ఫ్రెండ్స్. రామ్ చరణ్ గారు అయితే ఓన్ మేనియాతో సొంతంగా ఒక్కడే దారుణంగా కలెక్షన్లు అయితే సంపాదిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ మూవీకి సంబంధించినటువంటి హీరో కానీ డైరెక్టర్ కానీ వీళ్ళంతా కూడా పక్క పెడితే ఓన్గా రామ్ చరణ్ గారు మాత్రమే అసలు ఆయన కష్టం మామూలు కష్టం కాదనమాట. ఎందుకంటే ఒక మనిషి అంతగానో కష్టపడతాడా అని నిదర్శనం చూపించాలంటే రామ్ చరణ్ గారిని చూపించవచ్చు. అంతేకాకుండా ఒక డెడికేషన్తోని, ఒక ఇంపాక్ట్తోని, ఒక ర్యాంపేజ్తోని రామ్ చరణ్ గారు తీసినటువంటి పర్ఫార్మెన్స్ కింద ఎవ్వరు కూడా దాదాపు టచ్ చేయలేదన్నమాట. ఆ బాడీ కావచ్చు, అంతేకాకుండా అసలు ఆ బాడీ మామూలు బాడీ కాదనమాట. ఎందుకంటే దాని వెనక ఎంత కష్టం ఉంది సంగతి అని చెప్పి మనకైతే మూవీ చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ రేంజ్లో తీయడం జరిగిందనమాట రామ్ చరణ్ గారు. అంతేకాకుండా అసలు మనం ఎక్స్పెక్టేషన్ చేయని విధంగా అయితే కలెక్షన్లు అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో క్లారిటీగా అయితే మనం అయితే దాని గురించి డిస్కషన్ చేద్దాం. అయితే రామ్ చరణ్ గారు అయితే ఇంకా రామ్ చరణ్ గారు కావచ్చు, బుచ్చిబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంచిగా నటించడం జరిగింది. అయితే మెయిన్గా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమన్నా ఉంది అంటే కలెక్షన్ అనమాట. సండే వీకెండ్లో చాలా కలెక్షన్ అయితే రావడం జరుగుతుంది. వీకెండ్లో ఎంత కలెక్షన్లు వచ్చినాయి అని చెప్పి వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే బుక్ మై షోలో కనుక చూసుకుంటే 16,000 టికెట్లు బుక్ అవుతున్నాయంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మూవీ మంచిగా ఉంటుంది తప్ప ఈ రేంజ్లో కలెక్షన్ రావడం అనేది అరుదు అనమాట. నైజాంలో 8 కోట్ల వరకు షేరు, అంతేకాకుండా 4 డేస్కి గాను 41 కోట్ల వరకు షేర్ రావడం అనేది జరిగిందనమాట. సీడెడ్లో 4 కోట్ల వరకు షేర్ రావడం జరిగింది. 5 డేస్కి గాను 16 కోట్ల వరకు అయితే షేర్ రావడం జరిగింది. సీడెడ్ అయినా మన నైజాం అయినా సరే కలెక్షన్లు అయితే దారుణంగా వచ్చని చెప్పుకోవచ్చు. అసలు ఈ రేంజ్లో కలెక్షన్ రావడం అనేది రామ్ చరణ్ గారి ఆ గేమ్ చేంజర్ తర్వాత బిగ్గెస్ట్ కంబ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు. కంబ్యాక్ రామ్ చరణ్ గారు సింగిల్గా ఇచ్చినని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బుచ్చిబాబు గారి రేంజ్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది. అయితే ఉత్తరాంధ్రలో 2 కోట్ల వరకు షేరు, టోటల్గా 14 కోట్ల వరకు షేర్ రావడం జరిగింది. మంచి కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు. ఆంధ్రాలో కూడా ఈస్ట్లో 1,40,00,000 వరకు అయితే మండే రోజు వస్తే మొత్తం కలిపి 10 కోట్ల వరకు అయితే షేర్ రావడం జరిగింది. వెస్ట్లో 90 లక్షలు, మొత్తం కలిపి ఓవరాల్గా 5 డేస్ కలిపి 6 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. గుంటూరులో 10 కోట్ల వరకు రావడం జరిగింది 5 డేస్కి గాను. నెల్లూరులో 7,30,00,000 వరకు రావడం జరిగింది. ఇంకా తెలంగాణ ఆంధ్ర కనుక చూసుకుంటే 110 కోట్ల వరకు షేరు, 160 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. టోటల్గా హిందీలో 17 కోట్ల వరకు అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే కంప్లీట్ అయ్యేసరికల్లా అయితే 18 కోట్ల వరకు అయితే హిందీలో రావడం జరిగింది. ఓవర్సీస్లో మంచిగానే రావడం జరిగింది. వరల్డ్ వైడ్గా 217 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగిందనమాట. టోటల్గా మామూలు విషయం కాదనమాట. టోటల్గా 215 కోట్ల వరకు గ్రాస్ అంటే మామూలు కలెక్షన్ కాదు. అసలు ఒక రేంజ్లో కలెక్షన్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ ఆంధ్రాలోనే 160 కోట్ల వరకు గ్రాస్, 108 కోట్ల వరకు షేర్ రావడం జరిగిందంటే మనం ఏముంచవచ్చు కలెక్షన్లు ఏ విధంగా వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి. అయితే టోటల్గా ఓవరాల్ కలెక్షన్లు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. రామ్ చరణ్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ లాగా ఉంటుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆడియన్స్ అయినా సరే మంచిగా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆడియన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే మంచిగా రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన మీరు అనుకున్న కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.